నేను నాగేంద్ర, వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు సోలో ట్రావెలర్. ఇది వచ్చి ఉజ్జయిన్లో రెండవ రోజు ఉదయం. ఆటో మాట్లాడుకుని ఉజ్జయిని చుట్టుపక్కల గల ఆలయాలను దర్శించుకుందాం రండి. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ ఇచ్చి మీరు కూడా నాతో రండి డిజిటల్లీ. మన హోటల్ వద్ద నుండి ఆటోలు అందుబాటులో ఉంటాయి. దాదాపుగా 5 గంటల సమయం పడుతుంది. 600 రూపాయలు ఛార్జ్ చేస్తారు. ఆలయాల వద్ద రష్ ఉంటే ఈ సమయం ఇంకా పెరుగుతుంది. ఇప్పుడు ఆటోలో మనం దర్శించబోయే ఆలయాలు వచ్చి ఉజ్జయిని మహాకాళి ఆలయం. ఈ ఆలయాన్ని ఇక్కడి వారు గఢ్ కాళికా మందిర్ అని అంటారు. కాలభైరవ మందిరం, సిద్ధవట్ మందిరం, మంగళనాథ్ మందిరం మరియు సాందీపని ఆశ్రమం. మహాకాల్ ఆలయం నుండి మహాకాళి ఆలయం వచ్చి దాదాపుగా 3 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఇదే కాళికా ఆలయం. ఉజ్జయిని యాత్రలో మహాకాల్ దర్శనం తర్వాత భక్తులు మహాకాళి ఆలయాన్ని దర్శించుకుంటారు. ఆలయంలోకి ప్రవేశించిన భక్తులకు ఒక చిన్న మండపంలో అమ్మవారి వాహనమైన సింహం దర్శనమిస్తుంది. దీనికి ఇరువైపులా దీపాలు వెలిగించే 2 దీపస్తంభాలు ఉంటాయి. ఆలయం విశాలమైన ప్రాంగణంలో చాలా బాగుంటుంది. ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాలలో 9వది. ఇక్కడ సతీదేవి పై పెదవి పడింది. ఈ అమ్మవారి అనుగ్రహంతోనే కాళిదాసు మహాకవి కాళిదాసుగా కీర్తి పొందారు. మహాకాళి అమ్మవారిని మీరు దర్శించుకోండి. ఈ ఆలయంలోనికి ప్రవేశం ఉచితం. ఉదయం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇక్కడ ఉదయం సాయంత్రం హారతులు చాలా బాగా నిర్వహిస్తారు. ఘట్ కాళికా ఆలయం దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం కాళభైరవ స్వామివారి ఆలయం. ఈ ఆలయం చాలా రద్దీగా ఉంటుంది. ఇది వచ్చి కాళీమాత ఆలయం నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఉజ్జయిని పరిసర ప్రాంతాలలోని ఆలయాలు పర్వదినాలు సెలవు రోజులలో చాలా రద్దీగా ఉంటాయి. ఇప్పుడే మనం కాళభైరవ ఆలయం వద్దకు చేరుకున్నాం. ఇది వచ్చి పార్కింగ్ ఏరియా. ఇవాళ రద్దీ చాలా ఎక్కువగా ఉంది. ఈ ఆలయం క్షిప్రా నదీ తీరంలో ఉంటుంది. ఇక్కడ కాలభైరవునికి ఇతర నైవేద్యాలతో పాటుగా మద్యం కూడా నైవేద్యంగా సమర్పిస్తారు. ఆలయం ఎదురుగా మద్యం షాపులు చాలా ఉంటాయి. ఈ ఆలయంలో స్వామివారు ఈ విధంగా ఉంటారు. మీరు దర్శించుకోండి. కాలభైరవ దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం సిద్ధవట్ ఆలయం. ఈ ఆలయం కాళభైరవ ఆలయం నుండి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం కూడా క్షిప్రా నదీ తీరంలో ఉంటుంది. ఇక్కడ కుంభమేళా జరుగుతుంది. ఇక్కడ 3 రకాల సాధనలు చేస్తారు. అవి వచ్చి సంతానం, ఆస్తి మరియు ధర్మం. ఈ ప్రాంగణంలో పితృకార్యాలు నిర్వహిస్తారు. ఇక్కడ స్వామివారిని మీరు దర్శించుకోండి. సిద్ధవట్ ఆలయం దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం మంగళనాథ్ ఆలయం. ఈ ఆలయం సిద్ధవట్ ఆలయం నుండి దాదాపు 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం కూడా క్షిప్రా నదీ తీరంలోనే ఉంటుంది.
మత్స్య పురాణం ప్రకారం ఇది వచ్చి అంగారకుని జన్మస్థలం. అందువల్ల ఇది ఖగోళ పరిశోధనలకు అనువైన ప్రదేశం. ఈ ఆలయం అంగారకుడికి చెందిన శాంతి పూజలకు ప్రసిద్ధి చెందినది. స్వామివారి దర్శనానికి వెళదాం రండి. స్వామివారికి ముందు మేక ఉంటుంది. ఈ ఆలయంలో స్వామివారు ఈ విధంగా ఉంటారు. మీరు దర్శించుకోండి. మంగళనాథ్ ఆలయం దర్శనం తర్వాత మనం దర్శించబోయే ఆలయం సాందీపని ఆశ్రమం. ఈ ఆశ్రమం మంగళనాథ్ ఆలయం నుండి దాదాపు 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ రహదారి నుండి లోపలకు వెళితే సాందీపని ఆశ్రమం వస్తుంది. ఈ ఆశ్రమంలోనే కృష్ణుడు బలరాముడు విద్యను అభ్యసించారు. ఇక్కడ కృష్ణ మందిరం, శివాలయం కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ శ్రీకృష్ణుని చరిత్రకు చెందిన చిత్రాలతో ఆర్ట్ గ్యాలరీ కూడా ఏర్పాటు చేశారు. చూద్దాం రండి. ఇదే ప్రాంగణంలో మరొక శివాలయం, యాగశాల ఇక్కడ మనం దర్శించవచ్చు. ఇది వచ్చి పుష్కరిణి. సాందీపని ఆశ్రమం దర్శించడంతో ఉజ్జయినికి సమీపంలోని ఆలయాల దర్శనం పూర్తయింది. 5 ఆలయాలు దర్శించడానికి 5 గంటల సమయం పట్టింది. ఉదయం 7 గంటలకు బయలుదేరితే మధ్యాహ్నం 12 గంటలకు రూమ్కి చేరుకున్నాం. మధ్యాహ్నం లంచ్ పూర్తయిన తర్వాత సాయంత్రం ఉజ్జయిని లోకల్లో గల ఆలయాల దర్శనానికి వెళదాం రండి. ఇప్పుడు సమయం సాయంత్రం 4 గంటలు కావస్తోంది. మన రూమ్ నుండి ఆలయాల దర్శనానికి బయలుదేరదాం. ఇప్పుడు మనం దర్శించబోయే ఆలయం ఖండోబా ఆలయం. ఈ ఆలయం 24 కంబ ఆలయం మార్గంలో ఉంటుంది. ఉజ్జయిని మహాకాల్ పోలీస్ స్టేషన్ ప్రక్కగల ఈ మార్గంలో 100 మీటర్లు వెళితే ఖండోబా ఆలయం వస్తుంది. స్వామివారిని మీరు దర్శించుకోండి. ఇక్కడ నుండి కుడివైపుకు వెళితే 24 కంబ ఆలయం వస్తుంది. ఈ ఆలయం ఖండోబా ఆలయం నుండి దాదాపుగా 100 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం ఉజ్జయిన్లోని పురాతనమైన ఆలయాలలో ఒకటి. ఈ ఆలయం పురాతన అవంతిక రాజ్యం యొక్క ప్రధాన ద్వారం. ఈ ద్వారాలకు ఇరువైపులా 2 అమ్మవార్లు కూర్చుని ఉంటారు. 24 గంబ ఆలయం అంటే 24 పిల్లర్లతో గల అమ్మవారి ఆలయం. ఇక్కడ ద్వారానికి ఇరువైపులా ఎడమవైపున మహామాయ, కుడివైపున మహాలయ అమ్మవార్లు కొలువు తీరి ఉంటారు. ఇప్పుడు ఇక్కడ నుండి రామ్ ఘాట్ వద్ద గల రామ్ మందిరం దర్శనానికి వెళదాం రండి. ఇక్కడ నుండి రామ్ మందిరం దాదాపు 1 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. ఆటోలు కూడా అందుబాటులో ఉంటాయి. ఇప్పుడు వచ్చేది రామ్ మందిర్. ఇదే రాముల వారి ఆలయం. అతిపెద్ద భవనంలో ఆలయం ఉంటుంది. దీనిలో రాముల వారికి ఒక ప్రక్కన శివుడు, మరొక ప్రక్కన దుర్గాదేవి సన్నిధులు ఉంటాయి. రామాలయ దర్శనం తర్వాత బయటకు వచ్చి ఈ మెట్ల ద్వారా క్రిందకు వస్తే కుడివైపున పెద్ద గోపురంతో వెంకటేశ్వర స్వామివారి ఆలయం ఉంటుంది. దర్శించుకోండి. ఈ ఆలయంలో వేద పాఠశాల, గోశాలలు కూడా ఉంటాయి. వెంకటేశ్వర స్వామివారి దర్శనం తర్వాత బయటకు వచ్చి రామాలయానికి ఎడమవైపుకు వెళితే క్షిప్రా నదీ తీరం వస్తుంది. దీనినే రామ్ ఘాట్ అని అంటారు. ఇక్కడ చాలా ఆలయాలు ఉంటాయి. ఇది వచ్చి ఉజ్జయినిలోని అతి పురాతనమైన ఘాట్. రాములు వారు తన తండ్రి అయిన దశరథ మహారాజుకు శ్రాద్ధకర్మలు నిర్వహించిన తరువాత ఇక్కడ స్నానం చేశారట. అందువల్ల దీనిని రామ్ ఘాట్ అంటారు. ఇక్కడ చాలా ఆలయాలు ఉంటాయి. వాటిని దర్శించుకోండి. రామ్ ఘాట్ చూసిన తరువాత తిరిగి వెనుకకు ప్రధాన రహదారికి వచ్చి కుడివైపుకు వెళితే హరసిద్ధిమాత ఆలయం వస్తుంది. రామ్ ఘాట్ నుండి హరసిద్ధిమాత ఆలయం వచ్చి దాదాపుగా 290 మీటర్ల దూరంలో ఉంటుంది.
ఈ ఆలయం 51 శక్తి పీఠాలలో ఒకటి. ఇక్కడ సతీదేవి మోచేయి పడిందట. ఈ ఆలయంలో హరసిద్ధిమాత ఈ విధంగా ఉంటారు. మీరు దర్శించుకోండి. అనేక ఉపాలయాలతో కొలువు తీరు ఉన్న హరసిద్ధిమాతకు ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకు విశేష హారతులు నిర్వహిస్తారు. గణపతి అమ్మవార్లకు హారతి ఇచ్చిన తరువాత ఆలయం ముందు ఉన్న ఈ స్తంభంపై గల దీపాలను వెలిగిస్తారు. ఆలయం ముందు ఉన్న పురాతన బావిలో మహామాయ అమ్మవారు కొలువు తీరు ఉంటారు. ఈ రంధ్రం గుండా అమ్మవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. హరసిద్ధిమాత ఆలయం దర్శనం తర్వాత బయటకు వచ్చి కుడివైపుకు వెళితే హరసిద్ధి చౌరస్తా వస్తుంది. ఇక్కడ నుండి ఎడమవైపు అంటే రుద్రసాగర్ వైపు ఒక 100 మీటర్ల దూరం వెళితే విక్రమాదిత్యుని స్టాట్యూ వస్తుంది. ఈ విగ్రహం 25 అడుగుల ఎత్తులో రుద్రసాగర్ మధ్యన చిన్న దీవిలో ఉంటుంది. ఇక్కడ శివ సన్నిధి కూడా ఉంది. విక్రమ బేతాళ కథలలో రాజు ఈ విక్రమాదిత్యుడు. ఇప్పుడు ఇక్కడ నుండి మరలా హరసిద్ధి చౌరస్తా వద్దకు వచ్చి ఎడమవైపుకు వెళితే చార్ధామ్ మందిరం వస్తుంది. ఈ ఆలయం విక్రమాదిత్య స్టాట్యూ నుండి దాదాపు 300 మీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయంలో కృష్ణుడికి చెందిన వివిధ ఆలయాలను 3 అంతస్తులలో ఈ ఆలయంలో దర్శించవచ్చు. మధ్య అంతస్తులో శివ సన్నిధి ఉంటుంది. ఈ ఆలయాల దర్శనం తర్వాత బయటికి వచ్చాక కుడివైపున శ్రీకృష్ణుని వివిధ లీలలకు చెందిన దేవీ దేవతల విగ్రహాలతో ఎగ్జిబిషన్ ఉంటుంది. దీనికి టికెట్ ప్రైస్ 10 రూపాయలు. చార్ధామ్ ఆలయం దర్శనంతో మన ఉజ్జయినిలోని ఆలయాల దర్శనం పూర్తయింది.